ఈరోజు దేవుని యొక్క వాగ్దానము ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయం 13వ వచనం. వారి విచారములను కొట్టివేసి నేను వారికి ఆనందమును కలుగచేతును. దేవుడి వాక్యం నిలిచును గాక. ఆమేన్. అవునండి, విచారిస్తున్న ప్రతి ఒక్కరితో దేవుడు చెప్తున్నాడు, నీ కలిగిన ప్రతి విచారమును దేవుడు కొట్టివేసి, ఏ విచారం చేతైతే నువ్వు సంతోషించలేక ఆనందించలేక ఉన్నావో, నువ్వు విచారిస్తున్న ప్రతి విచారం దేవుని సన్నిధిలో దేవుడు కొట్టివేసి నీకు ఆనందం కలుగజేస్తానని విషయంతో మాట్లాడుతున్నాడు. ఎలాంటి విచారమైనా కావచ్చు, అది కుటుంబంగా నువ్వు విచారిస్తున్నావా, నీ పిల్లల భవిష్యత్తు కొరకు విచారిస్తున్నావా, లేదంటే నీ జాబ్ కొరకు విచారిస్తున్నావా, లేదంటే ఎగ్జామ్స్ కొరకు విచారిస్తున్నావా, చదువు కొరకు విచారిస్తున్నావా, ఆర్థిక పరిస్థితులను బట్టి, అప్పులను బట్టి, ఆత్మీయ స్థితిని బట్టి ఏ విచారమైనా కావచ్చండి. నీ విచారంలో కొట్టేసే దేవుడు నీకున్నాడు. ఆ విచారముల దగ్గర నుంచి తీసివేయటమే కాక, ఏ ఆనందం అయితే నీ జీవితంలో నీ విచారం చేతను దూరపరుచుకుంటూ ఉన్నావో అట్టి ఆనందం దేవుడిని కలుగజేస్తాడు. కాబట్టి నీ విచారములు కొట్టివేసి నీకు ఆనందించి దేవుడు నీకున్నాడని ధైర్యంగా ఉండి ప్రతి విచారం నుంచి తొలగి దేవుడి ఆనందం పొందుకో. అటు రీతిగా దేవుడు నీకు ఆనందం కలుగచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. సకల ఆశీర్వాదాలు కారణభూతమైన మా ప్రియ పరలోక తండ్రి యొక్క ప్రార్థనలు ఇస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకో. ఏ విచారం చేతన బిడ్డలు కృంగిపోతున్నారో, కలవరపడుతున్నారో, దుఃఖపడుతున్నారో అటు విచారం వారి జీవితం నుంచి తొలగిపోయి ఆనందము నెమ్మది పొందుకునే కృపను దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.